రెడ్డిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజల వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని సూచించారు. వరదల ప్రభావంలో సహాయక చర్యలు చేపడుతున్నామంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి మనీష్ ఫేస్ టు ఫేస్. ప్రభావంతో ఇటు వరంగల్ అదేవిధంగా కాజీపేట అదేవిధంగా పశ్చిమ తూర్పు నియోజకవర్గంలో పలు కాలనీ నీట మునిగాయి. దీంతో ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుండే వరంగల్ పలు కాలనీలో నీట మునిగే ప్రాంతాల నుంచి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు. వాటితో మాట్లాడదాం. సార్, ఏ విధంగా పరిస్థితి, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు, ఇలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఈ ప్రకృతి వైఫల్యంతో వచ్చినటువంటి దశాబ్ద కాలంలో ఎన్నడూ రానటువంటి పెద్ద వర్షం, ఇది ఇంత పెద్ద వర్షం ఎన్నడూ రాలే. దానివల్ల చాలా నష్టం అనేది జరిగింది. ఇంకోటి, ఉదయం 5 గంటల నుంచి జనగాం, గన్పూర్, ఒడ్డపల్లి మీకెళ్ళి రావటం వల్ల, ఆ ఫ్లోలు రావటం వల్ల ఇక్కడ మునగటం జరిగింది. భారీ నష్టం అయితే జరిగింది. దీనికి సహాయ చర్యలు చేపట్టడానికి స్కూల్స్, కాలేజ్, ఫంక్షన్ హాల్స్లలో తరలించడము, వాటికి భోజన వసతులు ఏర్పాటు చేయడం, రెస్క్యూ టీమ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో నిన్నటికెళ్ళి నిమగ్నమై ఉన్నాయి, నిద్ర లేకుండా. ఇప్పటి వరకు ఎన్ని లోతట్టు ప్రాంత గుర్తించారు? ఎలాంటి సహాయక చర్యలు? నష్ట నియోజకవర్గంలో ప్రతిదీ తిరుగుతున్నాం, ప్రతి దగ్గరికి వెళ్తున్నాం, ఎక్కడ కూడా గతంలో ఇలాంటి వానలు ఏమన్నా వరదలు? 2 ఏళ్లలో మేము ఇచ్చిన కాడికెళ్ళి, మేము నైమ్నగర్ నాలా అవి కట్టిన కాడికెళ్ళి అవి భారీ ముప్పు తగ్గింది ఇవ్వాలి చెప్పాలంటే వాస్తవానికి. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దే ప్రయత్నం త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఎక్కువగా పోచమ్మకుంట ఏరియా, అదే విధంగా అమరావతి నగర్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సహాయక చర్యలు అందడం లేదు కూడా అంటూ వారు అని చెప్తున్నారు. దానిపై ఏమంటుంది? రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడో ఒక చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు, లేదు అని నేను అనను. కానీ అన్ని కూడా తిరిగి వాళ్ళు ఫోన్లు చేస్తే ఎక్కడ ఫోన్ చేసినా అక్కడ స్పందించుకుంటూ వెళ్తున్నాం. ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్న విషయం. ఉదయం నుంచే 5 గంటల నుంచే మేము సహాయక చర్యల నిమగ్నమయానికి వెళ్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు ప్రజలనైతే సురక్షిత ప్రాంతాలను, లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్ తో మనీష్, న్యూస్ వరంగల్. రెడ్డిగా హనుమకొండ జిల్లా గోపాలపూర్ గ్రామంలో కురిసిన